Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. నేను ఎక్కడున్నాను? నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎగ్జామ్కి లేట్ అవుతుంది, ఎవరు లిఫ్ట్ ఇవ్వలేదేంటి? ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ఆపన్న ఆపన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ఆపన్న, ప్లీజ్ అన్న, ఆపన్న. ఎగ్జామ్కి టైం అవుతుంది అన్న, బస్ మిస్ అయింది. ఎవరా నువ్వు? ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. సరే లేకు, దారిలో దింపేస్తాను. థ్యాంక్స్ అన్న. ఎక్కడ నీ స్కూలు? పక్కనేనన్నా, అదిగో ఆ రైట్ అన్న. ఈ రైటేనా అన్న? ఈ స్ట్రైటేనన్నా. ఎక్కడరా అన్న? పక్కనేనన్నా. రేయ్, నీ స్కూల్ ఎక్కడ ఉందో చెప్పరా? లెఫ్ట్ వెళ్తే వచ్చేస్తుంది అన్న. నిజంగా చెప్పు, అటు వెళ్తే నీ స్కూల్ వస్తుందా? కరెక్టేనా? సరే అన్న. అన్న ఇదే అన్న స్కూల్. ఆ పాప అన్న. వెరీ వెరీ థ్యాంక్స్ అన్న. సరే సరే, ఎగ్జామ్ బాగా రాయి. అలాగే అన్న. ఆల్ ది బెస్ట్. బాయ్ అన్న. బాయ్. ఏమైంటుంది? ఫోన్ కట్ చేస్తున్నాడేంటి? ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడా? ఎందుకు కట్ చేస్తున్నారు ఫోను? ఏం చెప్పాలరా బాబు, ఎందుకు కట్ చేస్తున్నావు అంటే, అసలు ఏం తెలుసురా నాయన నీకు ఆడవాళ్ళ గురించి? చంపేస్తున్నారు. సినిమాలు అంటారు, షాపింగ్లు అంటారు, పబ్బులు అంటారు, పార్కులు అంటారు, అటు ఇటు తిప్పి చంపేస్తున్నారు. మాటి మాటికి ఫోన్ చేసి ఓ నసపెడతదిరా. నువ్వు ఇంతే, వాళ్ళంతే. రే, నీకు తెలియదురా దీని గురించి. నేను మోసపోయానా? ఏమైంది కార్తీక్? నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? అడిగేది నిన్నే. అసలు ఏమైంది? నీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఏమైంది చెప్పు. నిన్నే కదా అడిగేది. ఏంటి ఓ తగ నచ్చబెట్టేస్తున్నావు? ఫోన్ 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 అని ఫోన్ మాట్లాడిపోతే చచ్చిపోతావా? అయినా నిన్నెప్పుడో కట్ చేశానే. నన్ను వదిలేసావా? అవును, కట్ చేశా. ఎందుకు కట్ చేసావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పో. చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం చేసుకుంటావు చేసుకోపో. నన్ను ప్రేమిస్తున్నప్పుడు నా అందం కారణమన్నావు, మరి ఇప్పుడేంటి? ఎందుకు వదిలేస్తున్నావు? నన్ను రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ప్రతి మనిషి జీవితంలో బోర్ కొట్టేవి కొన్ని ఉంటాయి.
అవి ఏవైనా కావచ్చు. వాటిలో ప్రెసెంట్ నువ్వు. ప్రతిదానికి ఎక్స్పైరీ ఉంటుంది. లైఫ్ లాంగ్ దాంతో ట్రావెల్ చేయలేం కదా. కార్తిక్, నువ్వు జోక్ చేయట్లేదు కదా? ఇలాంటి విషయాల్లో ఎవరైనా జోక్ చేస్తారా? నేను సీరియస్ గానే చెప్తున్నాను. నాలాంటి వాడు ఎవడో ఒకటి దొరుకుతాడు, వాడిని పెళ్లి చేసుకో. నువ్వు లేకపోతే చచ్చిపోతాను కార్తిక్. నేను బ్రతకలేను కార్తిక్. బాగా ప్లాన్ చేసుకో. పో 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 పో. ఓ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశావు? మొన్న నువ్వు ఇచ్చిన షాక్ కి ఇంట్లో కూర్చొని బాగా ఏడ్చా. కొద్దిసేపటి తర్వాత నేనెందుకు ఏడవాలి, ఏడిపించాల్సింది నిన్ను కదా అని రియలైజ్ అయ్యా. నిన్ను ఏడిపించాలని డిసైడ్ అయ్యా. అసలు ఆడపిల్లలు మీ కంటికి ఎలా కనిపిస్తున్నారా? గాజులు తడుక్కున్నారు కదా అని చెప్పి ఏం చేయలేరనుకుంటున్నారా? చావురా, చావు చావు చావు. ప్లీజ్ 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 వద్దు ప్రసన్న, కొట్టకు ప్లీజ్. ఏమన్నావురా? అమ్మాయిలు ఆ? అమ్మాయిలు బోర్ కొడతారా? మరి అదే కన్నీ పెంచిన అమ్మని ఎందుకు మార్చారా? అమ్మ అయితే బోర్ కొట్టదు, అమ్మాయి అయితే బోర్ కొడుతుంది. అమ్మాయి అంటే టిష్యూ పేపర్ అనుకున్నారా? వాడి పడేయడానికి సచ్చినోడు. చావురా చావు. ప్రేమిస్తానని చెప్పి వెంట పట్టం, ప్రేమ పేరు చెప్పి వాడేయటం, వాడేసిన తర్వాత బోర్ కొట్టిందని వదిలేయటం. దీన్ని లవ్ అంటారా? ప్రాస్టిట్యూషన్ అంటారు. సచ్చినోడా, చావురా చావు. అమ్మాయిల్ని మోసం చేస్తే మోసపోయే రోజులు పోయాయి, తిరగబడే రోజులు వచ్చాయి. అమ్మాయిల విషయంలో అబ్బాయిల బుద్ధి కుక్కతో ఒకలాంటిది. దానిని ఎంత ఉంచినా వంగదు, మిమ్మల్ని ఎంత కొట్టినా మారరు. మీ మగాళ్ళ బుద్ధి ఎంత చెప్పినా మారరు. పువ్విస్తే స్మైల్ ఇచ్చే అమ్మాయిలు ఉన్నారు, గిఫ్ట్ ఇస్తే ముద్దిచ్చే అమ్మాయిలు ఉన్నారు, హార్ట్ ఇస్తే లైఫ్ ఇచ్చే అమ్మాయిలు ఉన్నారు, కానీ హ్యాండ్ ఇస్తే తోలు తీసే అమ్మాయిలు కూడా ఉన్నారు. సో బీ కేర్ఫుల్ బాయ్స్.